ఆయన భాష గురించి మాట్లాడారు. ఈయనేమో జస్ట్ ఆస్కింగ్ అంటూ ట్వీట్ చేశారు. తమ నేతనే అంటావా అంటూ పార్టీ కౌంటర్ ఇచ్చింది. ఈ రెండు ట్వీట్లపై ఎవరికి నచ్చినట్టు వారు కామెంట్ చేస్తున్నారు. ఇద్దరు అగ్రనటుల చుట్టూ రాజకీయ మంట రాజుకుంది. ఎందుకింత వివాదం రాజుకుంది? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సినీ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి విమర్శలు చేశారు. హైదరాబాద్ లో నిర్వహించిన రాజ్య భాషా విభాగం స్వర్ణోత్సవ వేడుకల్లో పవన్ పాల్గొని హిందీ గురించి మాట్లాడారు. దానిపై పలువురు విమర్శలు చేస్తున్నారు. మాతృభాష అమ్మ అయితే హిందీ భాష పెద్దమ్మ అని ఆయన అన్నారు. మనం హిందీ నేర్చుకోవడం అంటే మన ఉనికిని కోల్పోయినట్టు కాదని, మనం మరింత బలపడ్డమని చెప్పారు. ఇంకో భాషను అంగీకరించడం అంటే ఓడిపోవడం కాదని, కలిసి ప్రయాణం చేయడమని అన్నారు. హిందీని వ్యతిరేకించడం రాబోయే తరాల అభివృద్ధిని పరిమితం చేసినట్టు. ఒకరితో కలవడం అంటే, మన హిందీని నేర్చుకోవడం అంటే మన ఉనికిని కోల్పోవడం కాదు, మనం మరింత బలం చేకూర్చడం. మనం ఇంకొక భాషను అంగీకరించడం అంటే మనం ఓడిపోవడం కాదు, కలిసి ప్రయాణం చేయడం. హిందీని రాష్ట్ర భాషగా అడగటం అంటే, రాష్ట్ర భాషగా ఉండటం అంటే ఇట్ ఈస్ నాట్ ఎ సబ్మిషన్, ఇట్ ఈస్ అన్ ఎడిషన్. ఇంగ్లీష్ నేర్చుకుంటేనే కదా మన ఐటీ రంగంలో అందిపుచ్చుకోగలిగాం. అలాంటిది దేశం మొత్తం మీద హైయెస్ట్ పాపులేషన్ మాట్లాడే థర్డ్ హైయెస్ట్ లాంగ్వేజ్ హిందీ. మరి దాన్ని నేర్చుకోవడంలో అడ్వాంటేజెస్ ఉన్నాయి కదా. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఈ రేంజ్ కి అమ్ముడు పోవడమా, చీచీ, జస్ట్ ఆస్కింగ్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓ వీడియోను పోస్ట్ చేశారు. ప్రకాష్ రాజ్ చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు పవన్ కళ్యాణ్ పై ప్రకాష్ విమర్శలను సమర్థిస్తూ ఉంటే, మరికొందరు మాత్రం ఆయనను రాజకీయ ప్రేరణతో మాట్లాడుతున్నారంటూ విమర్శిస్తున్నారు. అయితే ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ పై జనసేన పార్టీ స్పందించింది. తన సోషల్ మీడియా వేదికగా పాత వీడియోలను పోస్ట్ చేసింది. అమ్ముడుపోవడం అంటే ఇదే అంటూ ప్రకాష్ రాజ్ కు కౌంటర్ ఇచ్చింది. మాతృభాషను కాపాడుకుంటూ ఇతర భాషలను నేర్చుకోవడం, గౌరవించడం కాదు, అసలు ఇతర భాషలు నేర్చుకోవడమే తప్పు అంటే ప్రకాష్ రాజ్ తెలుగు, తమిళ, హిందీ, మలయాళం భాషల్లో సినిమాలు చేసేవారా అంటూ ట్వీట్ చేసింది. ఈ రోజు ఇలా అమ్ముడుపోయి మాట్లాడగలవా అంటూ ఎక్స్ లో విమర్శించారు. ఆయన భాష గురించి మాట్లాడారు. ఈయనేమో జస్ట్ ఆస్కింగ్ అంటూ ట్వీట్ చేశారు. తమ నేతనే అంటావా అంటూ పార్టీ కౌంటర్ ఇచ్చింది. ఈ రెండు ట్వీట్లపై ఎవరికి నచ్చినట్లు వారు కామెంట్స్ చేస్తున్నారు. ఇద్దరు అగ్రనటుల చుట్టూ రాజకీయ మంట రాజుకుంది. ఎందుకింత వివాదం రాజుకుంది? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సినీ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి విమర్శలు చేశారు. హైదరాబాద్ లో నిర్వహించిన రాజ్య భాషా విభాగం స్వర్ణోత్సవ వేడుకల్లో పవన్ పాల్గొని హిందీ గురించి మాట్లాడారు. దానిపై పలువురు విమర్శలు చేస్తున్నారు.